అమావాస్య కదమ్మా. పౌర్ణమి రోజున తలస్నానం చెయ్యాలి. అంటే తలస్నానం చేయకుండా ఉండకూడదు అని అర్థం. పౌర్ణమి రోజున ఇష్టదేవత ఆరాధన చెయ్యాలి. కులదేవతకి నమస్కారం చేసుకోవాలి. యథార్థానికి కులదేవత ఆరాధన అమావాస్య పౌర్ణమి నిత్యము చేసుకోవాలి. అలా చేసుకుంటూ తద్వారా మనం ఏమవుతుందంటే ఇంట్లో మనశ్శాంతి లేనప్పుడు కనుక పౌర్ణమి రోజు మనం నియమాలు పాటించి పౌర్ణమి రోజు లక్ష్మీ ఆరాధన కనుక మనం చేసుకుంటూ అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి సముద్రరాజతనయాయై నమో నమః అని కనుక మనం ఆ నామాన్ని స్మరిస్తూ చక్కగా పసుపు కుంకాలు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టామంటే మనకు ఉన్నటువంటి కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయమ్మ. పౌర్ణమి రోజున శాకాహారాన్ని భుజించడం అనేటటువంటిది అత్యుత్తమమైనటువంటి విశేషం. అదేవిధంగా పౌర్ణమి రోజున ఇంట్లో దేవతలకి పాలు పెరుగు ఇత్యాదులు నైవేద్యం పెట్టడం,